నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్ ఇప్పుడు ఏంటంటే మన లేడీస్కి సంబంధించి ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా మనకి బ్యూటీ పార్లర్కి వెళ్ళే టైం ఉండదు కాబట్టి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఏదైనా ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పాలి మాకు, ఫేస్ గ్లోగా రావాలంటే. ఫేస్ గ్లోగా ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కూడా కదా. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫేస్ గ్లో రావాలి అంటే కనుక అన్నిటికంటే అంటే మనకి చూడు చాలా మందిని చూస్తాం చిన్నప్పటి నుంచి బాగుంటారు చక్క తెల్లగా మంచి గ్లో షైనింగ్గా ఉంటుంది స్కిన్. అయితే ఆయుర్వేదాలు ఏంటంటే ఒక్కొక్క ప్రకృతి ప్రకారం బేస్ చేసుకుని మన స్కిన్ ఉంటుంది అనమాట. కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి బాగా సాఫ్ట్గా ఫెయిర్గా చాలా బాగుంటారు. వాళ్ళు ఏం చేయకపోయినా వాళ్ళ స్కిన్ ఎప్పటికీ అలాగే ఉంటుంది అనమాట. కొంతమందికి మాటికి ఒకసారి పింపుల్స్ రావడం, యాక్నే రావడము. డ్రై స్కిన్ ఒక ప్రాబ్లం అయితే పింపుల్ స్కిన్ ఒకటి. తర్వాతది మంచి మంచి బాగా కలర్ ఉండి మంచి షైనింగ్గా ఉండే ఫేస్. సో ఇట్లా టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి అన్నమాట. కాంబినేషన్ స్కిన్స్ అంటాం. మనం ఏదైనా షాప్కి వెళ్తే ఎట్లాంటి స్కిన్ మీద అంటారు, నార్మలా డ్రైయా కాంబినేషన్ స్కిన్స్ ఇట్లా అడుగుతూ ఉంటారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం ఏ స్కిన్ కేర్ రొటీన్ చేసుకున్నా మన స్కిన్కి మనం వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి పడతాయా లేవా అని ఫస్ట్ మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు చాలా రెమెడీస్ చెప్తాం, బనానా పెట్టుకోమని, పొటాటో పెట్టుకోమని, కుకుంబర్ పెట్టుకోవాలి, ఇట్లా అన్నీ చెప్తూ ఉన్నప్పుడు కానీ చూసుకోవాల్సింది ఏంటంటే ఏ పదార్థం పెట్టుకుంటే మీ స్కిన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది మీరు చూసుకొని దాన్ని బేస్ చేసుకొని చేసుకోవాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఫేస్ గ్లో షైనీగా ఉండాలి. ఇక్కడ కలర్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఓకే, మనం నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఏ కాంప్లెక్షన్ ఉన్నా డస్కీ కాంప్లెక్షన్ ఉన్నా చాలామందికి నల్లగా ఉంటే నేను బ్యూటిఫుల్గా ఉండను అన్న కాన్సెప్ట్లో చాలామంది ఉంటారు. ఫేర్గా ఉన్న వాళ్ళు అందంగా ఉంటారు, డార్క్ ఉన్న వాళ్ళు అందంగా ఉండరు. అది కాదు, మన స్కిన్ ఎట్లా ఉన్నా డార్క్ ఉన్న డార్క్ బ్యూటీస్ డస్కీ బ్యూటీస్ అంటాం. నల్లగా ఉన్నా కాస్త చామన్ చాయ్ ఉన్నా మీ స్కిన్ని మీరు ఎట్లా కేర్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని మీ గ్లో అంటే చూడగానే ఒక అట్రాక్షన్ అలా కనబడుతుంటుంది కదా. కాస్త డస్కీ కాంప్లెక్షన్స్ ఉన్నా మనం చాలామంది మోడల్స్ ఈ మధ్య కాలంలో మోడల్స్ని బాగా ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయట్లేదు. డస్కీ స్కిన్ ఉన్న మోడల్స్ని మంచి మంచి పెద్ద పెద్ద డిజైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లా డస్కీ స్కిన్ ఉన్న మోడల్స్ మాత్రమే చూస్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ డస్కీ స్కిన్ ఉన్నా కాస్త చామన్ చాయ్గా ఉన్నా నో వరీస్, మీ స్కిన్ కేర్ చూసుకుంటే సరిపోతుంది. సో ఒకటి ఫుల్ నిద్ర, మంచి నిద్ర. ఎప్పుడైతే మనం నిద్ర సరిగ్గా పోము ఆటోమేటిక్గా మన కళ్ళ కింద నల్ల చారలు, స్కిన్ డ్రై అయిపోవడము, డల్ అయిపోవడము, స్కిన్ ఒకలాంటి డ్రైనెస్ అనమాట, చూడగానే ఒక పేల్ స్కిన్ లాగా కనపడడం ఉంటుంది. అట్లా ఉంటే మీరు ఎన్ని హోమ్ రెమెడీస్ చేసినా పైన ఎంత పూతలు పూసినా సరిగా నిద్ర లేకపోయినా, సరిగా ఎక్కువ ఫ్రూట్స్ ఇంటేక్ సరిగా తీసుకోకపోయినా, వాటర్ ఇంటేక్ సరిగ్గా అంటే హైడ్రేటెడ్గా మిమ్మల్ని మీరు ఉంచుకోకపోయినా ఎన్ని రెమెడీస్ చేసినా ఇట్ విల్ గో వేస్ట్. ఓకే, సో ఇది ఒకటి. సో ఇప్పుడు నేను ఒక చిన్న సింపుల్గా ఒక మ్యారేజెస్ సీజన్ కాబట్టి చిన్న రొటీన్ ఒకటి చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే రోజ్ వాటర్ తోటి చక్కగా మీ ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. రోజ్ వాటర్ ఎట్లాంటి రోజ్ వాటర్ వాడుతున్నారు అన్నది చూసుకోండి ఫస్ట్ థింగ్. ఈ మధ్య చాలా కల్తీలు అవి ఇవి వస్తున్నాయి కాబట్టి ఈ మధ్య రోజ్ వాటర్ స్ప్రే చేశాక ముఖం మండడం కూడా స్టార్ట్ అయింది. సో రోజ్ వాటర్ ఎట్లా ఉన్నది అని చూసుకోండి. ఒకవేళ రోజ్ వాటర్ వాడడం భయం వేస్తుంది, అందులో కెమికల్ ఉంది అని డౌట్ ఉంటే కనుక మీరు ఒక 2-3 ఫ్రెష్ రోజెస్ తీసుకొని ఓవర్ నైట్ వాటర్లో దాన్ని ఇలా కాస్త ఇట్లా నలిపేసి దాన్ని అట్లా వదిలేసేయండి. మార్నింగ్కి వడకట్టి ఆ వాటర్ తోటి ఫేస్ క్లీన్ చేసుకోవడం న్యాచురల్గా ఉంటుంది. మాకు ఆ ఫ్రెష్నెస్ కూడా ఉంటుంది. అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే లైట్గా ఓట్స్ తీసుకోండి. ఓట్స్ ఒక స్పూన్ ఓట్స్లో కాస్త బియ్యం పిండి 2 వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ మెత్తగా చేసేసేయండి దాన్ని. ఓకే, ఓట్స్ కొంచెం రఫ్ అనిపిస్తుంటుంది బట్ స్టిల్గా ఇంకొకసారి మిక్సీ వేయండి, లేకపోతే ఓట్స్ మెత్తగా అయిపోతాయి. కాకపోతే అది 2 తీసి ఏం చేస్తారంటే దాంట్లో కాస్త పచ్చిపాలు వేయండి. పచ్చిపాలు వేసి కొంచెం బాగా కన్సిస్టెన్సీ మెత్తగా ఉండేలాగా చూసుకొని మీకు ఓకే అనిపిస్తే కనుక అందులో ఒక 2 drops ఆఫ్ లెమన్ కూడా వేయచ్చు. మీకు ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉంటే 2 drops ఆఫ్ లెమన్ వేయండి. నార్మల్ స్కిన్ ఉంటే దాంట్లో తేనె కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ వాటర్ తోటి ఈ 2 మిక్స్ చేసి ఫేస్కి బాగా మసాజ్ చేసుకుంటూ ఉండండి. మసాజ్ చేసుకున్నప్పుడు ఇట్లా ఆరిపోతూ ఉంటుంది, డ్రై అయిపోతూ ఉంటుంది. కొంచెం వాటర్లో చేతులు ముంచి మళ్ళీ ఒక 5-10 minutes మసాజ్ చేసి దాని తర్వాత దాన్ని తీసేసేయండి. తీసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆల్మండ్ పౌడర్ చేసుకోండి, బాదాం తోటి పౌడర్. దానిపైన పీల్ చక్కగా తీసేసి పౌడర్ లేదా ఆల్మండ్స్ ఓవర్ నైట్ నానబెట్టేసి దాని పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. అందులో మీరు
కొంచెం శాండల్వుడ్ పౌడర్ కానీ ఫ్రెష్ శాండల్వుడ్ గంధపు చెక్క మీ ఇంట్లో ఉంటే గంధపు చెక్క, ఈ ఆల్మండ్ పేస్ట్, కాస్త గంధము, కాస్త రోజ్ వాటర్, ఈ 3 కలిపి చక్కగా ఫేస్ ప్యాక్ లాగా వేసేసుకొని ఒక 20 minutes వదిలేసి లూక్ వామ్ వాటర్ తోటి ఫేస్ క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ ఫేషియల్. క్లీన్గా ఉండాలంటే వారంలో ఒక 2-3 times చేసుకోవచ్చు. కొంతమందికి ఇట్లాంటివి ఏది పెట్టినా పడదు అనమాట. రైస్ సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అన్ని ఫ్రూట్స్ తోటే మీరు మీ రొటీన్ని చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి ఫ్రూట్ రకంగానే చేసేసుకోవాలన్నమాట. సో బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఒక 15 days తర్వాత ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అట్లా అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అరటి పండుని బాగా గుజ్జులాగా చేసేసి అందులో కాస్త తేనె కలిపి అది ఒక ప్యాక్ వేసుకోవచ్చు 15 minutes. ఇది ప్యాక్సే చెప్తున్నాను. దానికంటే ముందు ఫేస్ క్లీన్ చేసుకోవాలంటే కీరా ఉంటుంది కదా, క్యూకంబర్, ఆ క్యూకంబర్ని చక్కగా మ్యాష్ చేసేసి ఆ క్యూకంబర్ తోటే ఫేస్ మొత్తం మసాజ్ ఎంతసేపు మీకు ఒక 15-20 minutes చేసుకోగలిగితే చక్కగా ఆ క్యూకంబర్ తోటే మసాజ్ చేసుకోవాలి. ఇదంతా న్యాచురల్ వే అనమాట. ఆ మసాజ్ చేసుకున్న తర్వాత ఈ అరటిపండు హనీ కలిపినది ఫేస్ ప్యాక్ లాగా వేసుకుంటే ఇది కూడా చాలా క్లీన్గా కనపడుతూ ఉంటుంది. ఎవరికైతే ఎక్కువగా నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ అట్లా ఉంటే మాత్రము పొటాటో అందరికీ తెలుసు, పొటాటో జ్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని మెత్తగా జ్యూస్ తీసేసి దాంట్లో ఒక 1 or 2 drops ఆఫ్ లెమన్ వేసి ఒక దూది తీసుకొని దాన్ని ఫేస్ అంతా అప్లై చేసి ఒక 15 minutes వదిలేయాలి. అట్లా వదిలేస్తే ఎందుకంటే బంగాళదుంప జ్యూస్లో ఈ పిగ్మెంటేషన్ని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి, తొందరగా రిజల్ట్ ఉంటుంది కాబట్టి అది వెరీ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. చాలా మందికి చాలా తొందరగా అనమాట. వాళ్ళు చెప్పిన దాంట్లో ఈ బంగాళదుంప జ్యూస్ అనేది చాలా, ఈ మధ్య మనం ఫేస్ ప్యాక్స్ కూడా చూస్తాం, పొటాటో ఫేస్ ప్యాక్స్ అట్లా, ఇది చక్కగా యూస్ చేసుకోవచ్చు. అంటే మ్యామ్ ఇప్పుడు మామూలుగా మనకి ఫేస్తో అంటే ఫ్రూట్స్ సంబంధించి ఫేషియల్ ఆ విధంగా చేయించుకుంటూ ఉంటారు కదా, ఏ ఫ్రూట్ తొందరగా రిజల్ట్ ఉంటుంది? గ్రేప్స్, బ్లాక్ గ్రేప్ నల్ల ద్రాక్ష తోటి ఎక్కువ రిజల్ట్ ఉంటుంది, ఆరెంజ్ తోటి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఆరెంజ్ తోటి ఏంటంటే కాస్త డ్రైనెస్ అనిపిస్తూ ఉంటుంది, నల్ల ద్రాక్ష అట్లా ఉండదు అనమాట. మనం బ్లాక్ గ్రేప్ చాలా బాగా పనిచేస్తుంది. బ్లాక్ గ్రేప్ జ్యూస్ తాగినా మనకి స్కిన్ బాగా టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లాక్ గ్రేప్స్ తోటి ఫేషియల్ చేయించుకున్నా, బ్లాక్ గ్రేప్ ఫేషియల్ అంటారు. ఈ మధ్య వైన్ ఫేషియల్స్ కూడా ఉన్నాయి. సో వైన్ ఈజ్ ఆల్సో లైక్ బ్లాక్ గ్రేప్స్ తోటే ప్రిపేర్ చేస్తారు. సో అక్కడ వరకు వెళ్ళక్కర్లే, మీ చాయిస్ అది. ఎక్కడికైనా పార్లర్స్కి వెళ్తే అంటే చదువుతూ ఉంటాం కాబట్టి అందులో తెలుస్తుంది వైన్ ఫేషియల్స్ అని, చాలా రకాల ఫేషియల్స్లో కూడా అడ్వాన్స్మెంట్స్ ఎక్కువగా వచ్చేసినాయి. ఒకటే ఒక సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా మీరు బ్యూటీ పార్లర్ ఇవన్నీ ఇంట్లో చేసుకోవచ్చు. పార్లర్స్కి వెళ్ళినప్పుడు మీ ఫేస్ మీద ఎలక్ట్రానిక్వి పెట్టనివ్వకుండా చూసుకోండి. ఓకే, అవి చాలా హార్ష్గా వర్క్ చేస్తాయి అన్నమాట. ఈ మధ్య మనము లేజర్ ట్రీట్మెంట్స్ అని చిన్న ఏమంటారు హెయిర్ రిమూవల్ చేయడానికి ఎలక్ట్రానిక్ అన్ని ఫేస్ మీద పెట్టేసి చిట అప్పటికి బాగానే ఉంటుంది. కాకపోతే తొందరగా ఏజ్ కనపడుతూ ఉంటుందంట. మెచ్యూర్డ్ స్కిన్ తొందరగా అయిపోతుంది. మెచ్యూర్డ్ స్కిన్ అంటే ఏంటి, ఎక్కువ ముదురుగా కనపడుతుంది. చాలా మంది అంటారు కదా ముదురుగా కనపడుతుంది స్కిన్ అని. సో అలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది కాబట్టి. అంటే కొంతమంది మేము డౌట్ పసుపు వాడితే ఫేస్ కూడా ముదురుగా అయిపోద్ది అని ఒక డౌట్ చాలా మంది ఉంటారు. ఇది నిజంగా ఆ విధంగా ఉంటుందా? పసుపుతోటి ముదురుగా అయిపోదు, కాకపోతే పసుపుని ఎంత లిమిట్గా వాడాలో అంత వాడాలి. అండ్ ప్యూరిటీ ఆఫ్ పసుపు కూడా మ్యాటర్ చేస్తుంది అక్కడ, ఎంత ప్యూర్గా ఉందో అది. పసుపు ఎప్పుడు యాంటీసెప్టిక్ కాబట్టి ఎవరు అట్లా అంటే చాలా మందికి అపోహ, మన స్కిన్ అలా ఉంటుంది, అట్లా ఆల్రెడీ కొంచెం ఏజ్గా కనపడే వాళ్ళకి అట్లా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ బాగా పింపుల్స్ వచ్చేసి ఇలా మచ్చలు ఉన్న వాళ్ళకి అట్లా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎవరు పసుపు పెట్టుకొని ఎవరు బయటకు వెళ్తున్నారు కాబట్టి పసుపు కంటే కూడా మీకు సీజనల్గా మనకి ఏదైతే దొరుకుతుందో, పచ్చి పసుపు దొరికినప్పుడు పచ్చి పసుపుని జస్ట్ నూరేసి అది ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకుంటే కూడా బాగా వర్క్ చేస్తుంది. సో మన ఇంట్లో ఉన్న వస్తువులతో ఎన్ని రకాల బ్యూటీ టిప్స్ బోల్డ్ అని చేసుకోవచ్చు. అసలు ఇవన్నీ చాలా ఉన్నాయి యాక్చువల్గా ఫేస్కి రిలేటెడ్గా. మన కేర్ మనం తీసుకోవాలి. ఎటువంటి కెమికల్ మనకి వెళ్ళకూడదు అంటే టొమాటోస్ వాడచ్చు, ఫ్లవర్స్ తోటి ఫేషియల్స్ ఉన్నాయి, అన్ని చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో వేరే వాటి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.